డియర్ వెబ్సైట్ 2026 స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి వెబ్సైట్ రిజల్ట్స్ అయితే వచ్చేసినాయి. రిజల్ట్స్ రాలేదు అనుకున్నాం. చాలామందికి కూడా రిజల్ట్స్ వచ్చినాయి. మరి రిజల్ట్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు రీసెర్చ్ ఎలా ఉంటుందంటే, మరి ఏ కాలేజీ వస్తుంది మనకు వచ్చిన ర్యాంకు వర్సెస్ కాలేజీ, బ్రాంచి, ర్యాంక్ వర్సెస్ బ్రాంచ్ వర్సెస్ కాలేజీ ఎట్లా వస్తుంది, మరి కాలేజీ ఎక్కడెక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియోలో ఏంటంటే మనకి టాప్ కాలేజీలు ఉంటాయి కదా, ఏపీలో ఉన్న టాప్ కాలేజీలో సిఎస్సి కట్ ఆఫ్ ఎలా ఉంది చూద్దాం. కొంతమంది సిఎస్సి ఏఎంఎల్ కట్ ఆఫ్, సిఎస్ఎం కట్ ఆఫ్, ఈ కట్ ఆఫ్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. చూసే ముందు వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాప్ 20 కాలేజీల్లో టాప్ కాలేజెస్ మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ కానీ అండ్ ఎస్వి, రాయలసీమ అండ్ తెలంగాణకు సంబంధించి ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మరి కౌన్సిలింగ్ అయితే మనకి ఆల్మోస్ట్ 20th నుంచి స్టార్ట్ అవుతుందని మరి అప్డేట్ అయితే ఉంది. ఇంకా అఫీషియల్గా లేదమ్మా, 20th నుంచి స్టార్ట్ అవ్వచ్చు అని ఒక ఊహాగానం అయితే ఉంది. ఈలోపు మరి మీకు రీసెర్చ్ చేయాలంటే మరి ఎంసెట్కి సంబంధించి మరి మెంటర్షిప్ తీసుకున్నాం. దీనికి గైడెన్స్ కావాలంటే మన వాట్సాప్ నెంబర్ని సంప్రదించవచ్చు. ఇది వాట్సాప్ నెంబరు. అమౌంట్ అయితే పే చేయడానికి ఇది క్యూఆర్ కోడ్ నెంబరు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే స్టూడెంట్స్ మరి ఈ యొక్క అవకాశాన్ని యూజ్ చేసుకో. స్టూడెంట్ మన దగ్గర డేటా అయితే ఉంది. మొత్తం స్టూడెంట్స్కి సంబంధించిన డేటా ఆల్మోస్ట్ 2 లక్షల సీట్లు ఉన్నాయంట. మరి ఏపీలో ఉన్న కాలేజీలో మొత్తం 2 లక్షల సీట్లు సంబంధించిన డేటా అయితే ఉంది. ప్రతి ఒక్కరు ఎవరైతే మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళకి మనం పీడిఎఫ్ ఫైల్స్ ప్రొవైడ్ చేయడం. ఇప్పుడు ఓసీ బాయ్స్ సిఎస్సి కట్ ఆఫ్, సిఎస్సి కట్ ఆఫ్ ఆల్మోస్ట్ సిఎస్సి కానీ జేఎన్టీ కాకినాడకి వెళ్ళిపోయారమ్మ. తర్వాత వీళ్ళు విశాఖపట్నం, ఏయు, విట్టు 3వ స్థానం, 4వది ఎస్ఆర్ఎం. అంటే మనకి ఒక అవగాహన ఇదే ర్యాంక్స్ వస్తాయని కాదు. ఉరామరిగా ఈ పైన వాళ్ళు ఏంది ఎన్ఐటీకి, ఐఐటీస్కి వెళ్ళిపోయారు. వాళ్ళ సంగతి మనకు అనవసరం. టాపర్స్ ఎవరు కూడా ఇక్కడ చేరే పరిస్థితి లేదు. ఇప్పుడు ఎంసెట్ కాలేజీలో టాపర్స్ ఎవరు అంటే ఈ 2000 నుంచి ఇప్పుడు 1 to 100, 500, 200, 300, 1500, 2000 వరకే మరి వీళ్ళు వచ్చారు. ఈ మధ్యలో వాళ్ళు కూడా కొంతమంది ఎన్ఐటీకి వెళ్ళిపోతారు. గాయత్రి వచ్చేసింది మనకి. గాయత్రి ఎస్ఆర్ఎం తర్వాత గాయత్రి నుంచి సిఎస్ఎం ఉంది. జేఎన్టీయు కాకినాడ సెల్ఫ్ ఫైనాన్సింగ్, సెల్ఫ్ సపోర్టింగ్ భీమవరం వచ్చింది. విట్టి ఏపీ 5 years, విష్ణు భీమవరం, ఇవన్నీ కూడా రావటం జరిగింది. ఎస్వియు తిరుపతి, ఇక మరి ఎస్వి యూనివర్సిటీ, వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి, విట్టి ఏపీ, అనిల్ నీరుకొండ, విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్, ఎస్ఆర్కేఆర్ భీమవరం, ఇవన్నీ కూడా జేఎన్టీ అనంతపూర్, ఇవన్నీ కూడా మరి టాప్ లిస్టులో నిలిచింది. జిఎంఆర్, ఆర్వీఆర్ చేసి మన గుంటూరు చోడవరంలో ఉంటుంది, 9800 వచ్చినాయి. తర్వాత అనిల్ నీరుకొండలో 9800, ఎంవిజిఆర్ 10,000, ఆర్వీఆర్ చేసి 10,000, జేఎన్టీ కలికిరి ఎవరికైతే 12,000 వచ్చిందో, ఎస్ఆర్కేఆర్ భీమవరం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే వచ్చేసినాయి 14,000. విజ్ఞానం ఇన్ఫర్మేషన్ విశాఖపట్నం 15,000, దాదాపు 16,000. వాసిరెడ్డి వివిఐటి 16,000 సిఎస్సి. తర్వాత ప్రసాద్ పొట్లూరు విజయవాడ సిఎస్ఎం ఏఎంఎల్ 16,000. తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ వడ్లమూడి, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ లారా 17,000. మరి జేఎన్టీయు కాలేజ్ ఆఫ్ విజయనగరం 17,000. ఈ విధంగా అంటే ఒక అవగాహనకు వస్తారమ్మ స్టూడెంట్స్. ఒక మదనపల్లి, ఈ విధమైన కాలేజ్, వాసవి, ఇవన్నీ కూడా ఒక అవగాహన వస్తారు. అదేవిధంగా ఓసీ గర్ల్స్లో చూసినట్టయితే మరి సిఎస్సి కట్ ఆఫ్ ఇక్కడ కూడా సేమ్ ఉంది. జేఎన్టీ కాకినాడ చేరారు. మరి ఏయు, విట్టి ఏపీ, గాయత్రి, ఎస్ఆర్ఎం, ఇవన్నీ 3,000. ఇక్కడ నుంచి 3,000, 4,600. ఈ శ్రీ విష్ణు భీమవరం ఉమెన్ ఇంటిగ్రేటెడ్ శ్రీ విష్ణు కాలేజ్ ఉమెన్ కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే అమ్మాయిలు చేరేవాళ్ళు భీమవరంలో విష్ణు. హైదరాబాద్లో మనకి బీవీఆర్ఐటీ అంటారు, వీళ్ళది విష్ణు సిమెంట్ అనే ఒక బిజినెస్ ఉండటం జరిగింది, అందుకని విష్ణు పెట్టినట్టున్నారు. జేఎన్టీ కాకినాడ సెల్ ఇది 6,000. ఈ విధంగా స్టూడెంట్స్ అందరికీ కూడా మరి కట్ ఆఫ్ 8,000, 7,000. అనంతపూర్ 8,000కి వచ్చింది. ఎస్ఆర్కేఆర్ 9,000, 10,000. జిఎంఆర్ 10,000. జి పుల్లారెడ్డి 13,000. ఆర్వీఆర్ చేసి సిఎస్ఎం అంతా సిఎస్సి గురించి చెప్తున్నాను. అక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనిల్ నీరుకొండ 15,000. ఇవన్నీ కూడా మరి రావటం అయితే స్టూడెంట్స్కి రావడం. విజ్ఞాను, జిఎంఆర్ 20,000 వరకు కూడా స్టూడెంట్కి వచ్చినాయి. ఇక ఎస్సీ స్టూడెంట్స్కి అయితే మనకి ఎస్సీస్ స్టూడెంట్స్ మరి కేటగిరీ 1, కేటగిరీ 2 అయినారు. ఇంకా దీనికి అప్డేట్ రాలేదు ర్యాంకులో. ఇక్కడ ఉరామరిగా మనకు ఒక సపోజ్ కేటగిరీ 1, 2, 3
కేటగిరీ 2 వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. 3 వాళ్ళకి కొద్దిగా కాంపిటీషన్ ఉంటుంది. SC 2లో అబ్బాయిలకి 4,000 నుంచి స్టార్ట్ అవుతుందమ్మ. ఇక్కడ JNT కాకినాడ 4,000 అంటే ఒక అంచనా, అది గుర్తుపెట్టుకోండి. అంతేకాని ఇదే ఎగ్జాక్ట్గా రిప్లికేట్ అవుతుంది. సపోజు 4,169 ఉందనుకో, 4,200కైనా సీట్ రావచ్చు. JNT కాకినాడ 3,900కైనా రావచ్చు. ±200, 300 ర్యాంక్ అవుట్ ఇటు ఉండొచ్చు. అది చెప్పలేం మనం ఎందుకంటే ఈ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఎవరు NITకి వెళ్ళారు, IIITకి వెళ్ళారు, దాని మీద ఆధారపడి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. తర్వాత SVU తిరుపతికి వెళ్ళారు 7,000, డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోయారు, మళ్ళీ 7,000కి వెళ్ళారు. మరి ఇదే రావచ్చు, కొంతమంది ఈసారి 5,000కే రావచ్చు, ఎందుకంటే ఇక్కడ మారిపోయింది కదా పరిస్థితి. ఇట్లాగా మరి స్టూడెంట్స్కి SC బాయ్స్ ఈ విధంగా SC బాయ్స్ 12,000, ఇక్కడ 14,000 నుంచి 12,000కి వెళ్ళారమ్మ. 12,000కి SVU తిరుపతి, కాకినాడ 14,000, 18,000, 23,000 ఇవన్నీ స్టూడెంట్స్కి అయితే వచ్చినాయి. 25,000 SRకి 27,000. అంటే SC స్టూడెంట్స్ కొంచెం ఏదైనా మీరు 1, 2, 3 అయినా పెద్ద తేడా ఏమి రాదులేమో. అందరూ IITస్కి వెళ్ళిపోతున్నారు. కలికిరి 31,000కి వచ్చింది, పులివెందుల 31,000, 37,000 AU ఫైనాన్స్, RVR చేసి 35,000, గాయత్రి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 48, అనిల్ నీరుకొండ 52,000, JNTU నర్సరాపేట మరి 54,000, 57,000 రైజ్, ఒంగోలు 61. ఈ విధమైన కట్ ఆఫ్ డేటా అయితే ఉంది. మరి SC గర్ల్స్లో చూసినట్టయితే ఇక్కడ 4,000 CSC, ఇవన్నీ CSC 4,000, 14,000, 7,000 ఇవన్నీ. మరి ST స్టూడెంట్, ST బాయ్స్ అమ్మ, ST బాయ్స్లో 4,000, 14,000, JNTU విజయనగరం 21,000, ఈ విధంగా 30,000. ఈ విధమైన స్టూడెంట్స్కి అయితే 32,000, కొంచెం ఎక్కువైనా వచ్చేస్తుంది. వీళ్ళలో కూడా కాంపిటీషన్ పెరుగుతుంది, స్టూడెంట్స్ బాగా చదువుతున్నారు ఈ మధ్య. ఇంతకుముందు లేదు కానీ ఇప్పుడైతే బాగా ఇంప్రూవ్ అయిపోయి. JNTU నర్సరాపేట 69,000, 79,000, VRS పుల్లారెడ్డి కర్నూలు 78,000, SRKR భీమవరం 80,000. బాగానే వస్తున్నారు పిల్లలు. ఇకపోతే మరి గర్ల్స్లో చూసినట్టయితే మీకు 7,800, 8,000, 14,000, 50, ఈ విధమైన కట్ ఆఫ్స్ అయితే ఉండే గర్ల్స్ స్టూడెంట్స్కి. ఇక BCA బాయ్స్ కూడా మనకు ఆల్వేస్ 2,000, JNTU కాకినాడ ఇవన్నీ కూడా AU మరి గాయత్రి విద్యా పరిషత్తు, SVU మరి JNTU కాకినాడ 6,000 ఇవన్నీ ఉన్నాయి, నో ప్రాబ్లం వస్తుంది. ఇంకా మరి ఇండివిజువల్గా గైడెన్స్ కావాలంటే మీరు గైడెన్స్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి, ఇక్కడ EWS బాయ్స్లో కూడా 1,600 నుంచి స్టార్ట్ అయింది. ఒక్కొక్కసారి ఏంటంటే ఈడబ్ల్యూఎస్కి అంటే మీరు పేరుకే ఈడబ్ల్యూఎస్ ఉంటారు కానీ అసలు ఓసీగా వెళ్ళటమే బెస్ట్. ఓసీ పిల్లలకు 2,000 నుంచి స్టార్ట్ అయింది, ఇక్కడ 1,600కి వచ్చేసింది. కొంతమంది ఎక్కువగా మాకు సీట్లు వస్తాయి అని ఈడబ్ల్యూఎస్కి వచ్చేస్తున్నారు. ఇంత ముందు రోజుల్లో లేదు కాంపిటీషన్. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తెచ్చుకునేసరికి మరి అందరికీ ఈడబ్ల్యూఎస్లోనే 1,600 వచ్చింది. జనరల్గా వెళ్తే ఇంకా మంచిది, 2,000 వచ్చేసింది. 2,000 ఈడబ్ల్యూఎస్ వచ్చేది 1,600 వచ్చింది, 2,500 ఇట్లా అన్ని కాకినాడ గాయత్రి విద్యార్థులు వీటిల్లో కూడా కాంపిటీషన్ పెరిగిపోయింది. అందరు చాలామంది కూడా ఈడబ్ల్యూఎస్కి మారిపోతున్నారు ఓసీ పిల్లలు. దానివల్ల స్టూడెంట్స్ కొద్దిగా మరి మీకే నష్టం అవుతుంది. ఒక్కోసారి కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది కదా. ఇది అసలు జనరల్లోనే కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. ఈసారి చూస్తే మీకు ఇది చూస్తే ఇక్కడ ఓసీ గర్ల్స్లో 1,500 చూడండి, ఇక్కడ 1,500 కాంపిటీషన్. అక్కడ 2,000, 2,200 ఉంది ఓసీ పిల్లలకి. వీళ్ళందరూ ఓసీ పిల్లలే. మరి 3,300కి ఉంది. JNT అనంతపురం 6,000 ఉందంటే ఒక అవగాహన మీరు నోట్ డౌన్ చేసుకోండి. అంటే మనము మన ఎంట్రీ పాయింట్స్ ఎలా ఉంటాయి, మరి కంప్యూటర్ సైన్స్ రావాలంటే మరి ఏపీ ఎంసెట్లో CSE, ESE, AML కానీ ఇన్ఫర్మేషన్ రావాలంటే ఒక పాయింట్ ఎలా ఉంటుంది అనేది వీడియో చూపిస్తున్నాం. ఎందుకంటే వీడియో మొత్తము మరి A to Z మనం చూపించలేము కాబట్టి ఒక అవగాహన కోసం పిల్లలకి మరి పేరెంట్స్కి ఒక అవగాహన కోసం వీడియో చేయటం అయితే వీడియోల్లో ఒక అవగాహన ఇస్తామన్నమాట. కంప్లీట్ గైడెన్స్ కావాలంటే మనం మెంటర్షిప్ తీసుకుని మీకు PDF ఫైల్స్ అన్నీ మరి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది స్టూడెంట్స్ మరి వెబ్సైట్ సంబంధించిన మెంటర్షిప్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేకపోతే మీరైనా సొంతగా పెట్టుకోవచ్చు. కాకపోతే మిస్టేక్ చేయకుండా పెట్టుకోండి. వాట్సాప్ నంబర్ ఇది, మన QR కోడ్ ఇది. ఈ విధంగా స్టూడెంట్స్ అయితే ఉంటారు. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.